హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయేలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను, డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఈ న్యూ ఇయర్కి పిల్లలకి ఈ చాక్లెట్ కేక్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారనమాట. చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉంటుందండి. ప్రతి బైట్లో కూడా మనకి చాలా చాక్లెట్ తగులుతుంది అనమాట టేస్ట్. ఈ విధంగా బిస్కెట్లన్నీ ఇలా 2 ముక్కలుగా చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే మనకి కేక్ చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా పౌడర్ అయిపోవాలన్నమాట. ఎక్కడ బరక లేకుండా చక్కగా మెత్తగా పౌడర్ అయిపోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ పౌడర్ మిశ్రమాన్ని అంతా మనం బౌల్లో వేసేసుకుందాం. తర్వాత ఈనో తీసుకోవాలండి. ఒక ప్యాకెట్ వేసేసుకోవచ్చు. నా దగ్గర బాటిల్ ఉందన్నమాట. కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు పడతాయి అన్నమాట. మనం కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఈ విధంగా మనం మొత్తంగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఎక్కడ ఉండలేం లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా బ్యాటర్ అని వస్తుంది అనమాట. కొద్దిగా 3 స్పూన్ల వరకు నేను షుగర్ యాడ్ చేశానండి. ఆ విధంగా మొత్తం మళ్ళీ కలిసేలాగా తిప్పుకోవాలి. కొద్దిగా పాలు పోసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. బ్యాటర్ మనకి కేక్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రిబ్బన్లా మనకి జారాలన్నమాట. ఇక మనం ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మొత్తానికి బౌల్కి అంతా అప్లై చేసుకోవాలి. అలా చేస్తే మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ అయినా మనం అడుగుని వేసుకుంటే మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సపరేట్ అయిపోతుంది అనమాట బౌల్ నుంచి మనకి. ఈ విధంగా మనం చేసిన మిశ్రమాన్ని అంతా బౌల్లో వేసేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మనం 2-3 సార్లు ఇలా కదపాలన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం ఇసుక వేసుకోవాలి. ఇలా ఒక స్టాండ్ లోపల పెట్టుకోవాలండి. ఇలా స్టాండ్ పెట్టిన తర్వాత మనం ఒక 1/2 గంట వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎంటీ బౌల్నేనండి. తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ని మనం బౌల్ని తీసేసుకొని ఆ గిన్నె లోపల పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక 1/2 గంట వరకు హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మొత్తానికి ఈ వీడియో నాకు 40 మినిట్స్ పట్టిందండి. తర్వాత డబల్ బాయిల్ పద్ధతిలో మనం చాక్లెట్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి. నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా కలిసిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పాలు యాడ్ చేస్తే మనకి కొంచెం ఇలా జారుడుగా వస్తుంది అనమాట. ఇక మనం కేక్ని సపరేట్ చేసేస్తాం. మనకి కేకు కుక్ అయిందో లేదో తెలియాలంటే ఇలా చాక్తో కానీ లేదంటే టూత్ పిన్తో కానీ మనం ఇలా పెట్టుకుంటే అప్పుడు అంటుకోకుండా ఉంటే కుక్ అయినట్టు అనమాట. ఇక మనం కేక్ని డెకరేషన్ చేసేసుకుందామండి. ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మనం మెల్ట్ చేసాం కదా, ఆ చాక్లెట్ మెల్ట్ చేసింది మొత్తం కేక్ మీద వేసేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. తర్వాత జెమ్స్తో కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏమైనా సరే వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చండి. నేను జెమ్స్ తీసుకున్నానండి. జెమ్స్తో ఈ విధంగా నేను డెకరేషన్ చేశాను. తర్వాత టూటీ ఫ్రూటీ కూడా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా సరే వేసుకొని డెకరేట్ చేసుకోండి. పిల్లలకి చాలా టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. అసలు మనం కేక్ చేస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఇలా సర్వ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డెకరేట్ చేసేసుకొని చెరీస్తో కూడా అలంకరించుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా డెలిషియస్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి
పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట. ముందు మీరు టేస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.